శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మహద్గురు మహత్వాక్యాలు. పరమాత్మ జ్యోతి స్వరూపుడు అంటున్నారు. మనకు తెలిసినంత వరకు ఈ బోధన మహద్గురువులైన స్వామి శ్రీ పూర్ణానందరు వారు బోధించిన చివరి బోధన అని చెప్పవచ్చు. 1999 సంవత్సరం చివరిలో స్వామివారి శిష్యుడు ఒకటి అడిగిన ప్రశ్నకు స్వామివారి ఇచ్చిన జవాబే ఈ బోధన. అదేంటట, పరమాత్ముడు నిరాకారుడు, నిర్గుణుడు, నామరహితుడైనప్పటికీ కూడా వివిధ దేశాలలో వారిని నానా రకాల నామాలతో విభిన్న రూపాలతో ఆరాధిస్తున్నారు. అయితే ఇందులోని విశేషం ఏంటంటే, విజ్ఞానులైన వారు ఆ పరమాత్మను జ్యోతి రూపంగా కొలుస్తున్నారు. అందుకేనేమో స్వామివారి శిష్యుడు వారిని, స్వామీజీ తమరు అవతారం చాలించాక ఎలా ఉంటారు అని అడిగారు. అంటే మనం ఏంటి, మనం దేహంతో ఉంటేనే మనం ఉన్నట్టు. అందుకని ఇప్పుడు స్వామివారి కనుక దేహం చాలిస్తే మన పరిస్థితి ఏంటి, వారిని ఎలా చూడాలి, వారు ఎలా ఉంటారు? అందుకని స్వామివారిని అడిగారట, స్వామీజీ తమరు అవతారం చాలించాక ఎలా ఉంటారో అని అడిగా స్వామివారు చెప్తున్నారు, మేము జ్యోతి స్వరూపంగా ఉంటాము. ఇప్పటి వరకు ఈ శరీరంలో లిమిట్గా ఉండి అన్లిమిట్గా ప్రవర్తించాం. ఇక ఇప్పటి నుండి అన్లిమిట్గా ఉండి లిమిట్గా ప్రవర్తిస్తాం. అంటే చూడండి, మనకి అందుబాటులో ఉండి స్వామివారు అలా ఉండటం వల్ల ఎంత ఆయన చేశారు, ఎంతమంది ఇవన్నీ పొందారో. అందుకని ఇప్పటి వరకు ఈ శరీరంలో లిమిట్గా ఉండి అన్లిమిట్గా ప్రవర్తించాము. ఇక ఇప్పటి నుండి అన్లిమిట్గా ఉంటూ లిమిట్గా ప్రవర్తిస్తాం. ఇంతకాలం ఈ శరీరాన్ని కొంతమంది భక్తులు తమకి ఇష్టం వచ్చినట్లుగా వాడుకున్నారు. ఈ శరీరం ఉన్నంత వరకు 10 మంది పూజిస్తూ ఉంటే ఇక 10 మంది దూషిస్తూ ఉంటారు. కానీ ఇప్పటి నుండి ఎవరు ఏ భావంతో మమ్మల్ని తలుస్తారో వారు ఆ విధంగా లాభం పొందుతారు అని బోధించారు స్వామి. చూడండి, స్వామివారే చెప్తున్నారు, శరీరంతో ఉంటే నిందలు తప్పవు. అంతటి మహాత్ములకు కూడా రాముడు ధర్మస్వరూపం అన్నా ఆయన్ని ఏదో నింద పెడుతూనే ఉంటారు. అలానే స్వామివారికి కూడా అంటే ఏ మహనీయుడికి తప్పలేదు ఇలాంటివన్నీ. అయితే వాళ్ళు పట్టించుకుంటారా లేదా అనేది మనకి మనం తెలుసుకోవాల్సింది. అందుకని అంటున్నారు, ఈ శరీరం ఉన్నంత వరకు కూడా 10 మంది పూజిస్తూ ఉంటే ఇంకో 10 మంది దూషిస్తూ ఉంటారు. కానీ ఇప్పటి నుండి ఎవరు ఏ భావంతో మమ్మల్ని తలుస్తారో వారు ఆ విధంగా లాభం పొందుతారు అని బోధించారు. సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.